వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి రైతులకు సాగునీరు నీరందించే అవకాశం ఉన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఎండబెడుతుంది. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆరోపణ. బీఆర్ఎస్ పార్టీ బీసీల పట్ల ప్రేమ లేదనేది మారో నిరూపితమైంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్, తిప్పారపు శ్రీనివాస్ ప్రత్యారోపణ. గాంధారి కిల్లా మైసమ్మ తల్లిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. భక్తి మార్గం ద్వారానే భగవంతుని మోక్షం పొందవచ్చు. కోదండ రామాలయం అర్చకులు మధుసూదనాచార్యులు సూచన. కథా సంపుటి వెలుగుల వెనుక పుస్తక పరిచయం కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ ఏఐటీయూసీ నాయకులు. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి రైతులకు సాగునీరు నీరందించే అవకాశం ఉన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఎండబెడుతుందని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆదివారం రామగుండం మాజీ ఎమ్మెల్యే కూరకంటి చంద్ర నివాసంలో అల్పాహారం చేసిన అనంతరం మాజీ మంత్రి మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందిస్తే గత ప్రభుత్వంపై చేసిన కుట్రలు బయటపడతాయని, ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీపై అక్కసుతోనే రైతులను ఎండబెడుతుందని తెలిపారు. పాలన చేతగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిత్యం కేసీఆర్ జపం చేస్తూ బీఆర్ఎస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం తప్ప పాలనపై మాత్రం దృష్టి సారించడం లేదన్నారు. కేసీఆర్ పాలనపై నమ్మకంతో ప్రపంచ బ్యాంకులు లక్షల కోట్లు అప్పులు ఇవ్వడానికి ముందుకు వచ్చాయని, రేవంత్ రెడ్డి పాలనపై నమ్మకం లేకనే ఈ ప్రభుత్వంకు ఎక్కడ అప్పు పుట్టడం లేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో కరోనా సమయంలో కూడా దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నుంచి మంచి గ్రోతింగ్ సాధించిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చేపట్టిన తర్వాత రాష్ట్రం తిరోగమనం వైపు పయనిస్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 24 గంటల పాటు కరెంట్ ఇచ్చామని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం పంప్ హౌస్ని మొట్టమొదటి కన్నేపల్లి పంప్ హౌస్ని సందర్శించాం. అదేవిధంగా మేడిగడ్డ బ్యారేజ్ చూసినాం, అన్నారం బ్యారేజ్ చూసినాం, సుందిల్ల బ్యారేజ్ చూసినాం, ఎల్లంపల్లి బ్యారేజ్ చూసినాం, అన్నీ కూడా చూసినాం. మంది మేడారం కావచ్చు, అదేవిధంగా గాయత్రి కావచ్చు, బిడ్మనేది కావచ్చు. ఇక్కడ ఎక్కడ కూడా ఏ చిన్న ఇబ్బంది జరగలేదు. ఆ ప్రాజెక్టు పూర్తిగా ఇంటాక్ట్గా ఉంది. ఇవాళ ప్రభుత్వం కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఇట్లా బటన్ నీళ్ళు రావడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే పంప్ హౌస్కి నీళ్లు పూర్తిగా అందుబాటులో ఉంది. మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండానే నీళ్లు తీసుకోవడానికి అవకాశం. ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వం కావాలని కాళేశ్వరం నీళ్ళని ఇవ్వడం లేదు. స్పష్టంగా అది వాళ్ళు ఇక్కడ రామగుండం నుంచి మొదలు పెడితే మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, నల్గొండ జిల్లా కావచ్చు, వీటన్నిటికీ లక్షలాది ఎకరాలకి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది వాళ్ళు. ఎందుకంటే సీజన్ అయిపోతుంది. ఈ ప్రభుత్వానికి సోయి లేకుండా ఉంది. కేవలం కమిషన్లు, కంపు మాటలు తప్ప ఒక బుర్ర లేని మంత్రి, నీళ్ళ మంత్రి, ఒక అజ్ఞాని ముఖ్యమంత్రి ఉండి ఇవాళ తెలంగాణ ప్రజలకి ఈ బాధ వస్తూ ఉంది. వాస్తవానికి కేసీఆర్ గారు కాళేశ్వరాన్ని కట్టిందే ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు రైతాంగాన్ని ఆదుకోవాలి అని చెప్పి. ప్రాజెక్టులు అనేవి సాధారణంగా వచ్చే వర్షాలు లేని సందర్భంలో నిల్వ చేసుకున్న నీళ్ళని రైతులకు అందించినప్పటికీ కట్టెక్కనే ఆ మాత్రం జ్ఞానం లేని మూర్ఖులు ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితులలో
కాళేశ్వరం పంపులు ఆన్ చేయాలి. అన్ని సిస్టమ్స్ మంచిగానే ఉన్నాయి, అన్ని పంప్ హౌసెస్ మంచిగానే ఉన్నాయి, అన్ని ప్రాజెక్టులు ఇంటాక్ట్ ఉన్నాయి, ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేదు. మీకు చేత కాకపోతే, మీకు నడపడం రాకపోతే కేసీఆర్ చేతికి అప్పగించండి. కాళేశ్వరం ప్రాజెక్టుని 3 రోజుల్లోనే ఇక్కడ గోదావరికని, రామగుండం, మంత్రి నియోజకవర్గాలతో సహా మొత్తం కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాలకు నీళ్ళు తీసుకుపోవడానికి 3 రోజుల్లో నీళ్ళు ఇవ్వడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. కాళేశ్వరమే దిక్కు, కట్టిన కాళేశ్వరం సిద్ధంగా ఉంది నీళ్ళు అందించడానికి. మీకు ఇప్పుడు దాదాపు 7 లక్షల పైగా క్యూసెక్ నీళ్ళు కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద అందుబాటులో ఉన్నాయి. వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర లిఫ్ట్ ప్రారంభం చేయాలి. కాళేశ్వరం సిస్టమ్ మొత్తం వాడాలి. ఉమ్మడి కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఇంకోవైపు మెదక్ జిల్లా కూడా నీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మదక్ సాగర్, పుట్టపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్తో సహా ఇవి అన్ని కనుక నువ్వు ప్రారంభం చేస్తే ఒకవేళ ఆలస్యమయ్యే ప్రమాదం ఉంటే నీళ్ళ మళ్ళీ ఎత్తి తీసుకుపోయి ఎస్ఆర్ఎస్పి కూడా నీళ్ళని తీసుకునే అవకాశం ఉంది. దీంతోనే అన్ని వ్యవస్థలు సిద్ధం చేసి పెట్టిన కేసీఆర్ గారు. కాబట్టి ఇవాళ దాని అవసరం స్పష్టంగా కనబడుతుంది మొత్తం తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకి. వెంటనే కాళేశ్వరం ప్రారంభించి రైతాంగాన్ని నీళ్ళు అందించాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్నాం. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక్ హరి, మారుతి, నడిపెల్లి, మురళీధర్రావు, బొడ్డు రవీందర్, బొడుపల్లి శ్రీనివాస్, పిటి స్వామి, చింటూ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ బీసీల పట్ల ప్రేమ లేదనేది మరోమారు నిరూపితమైందని కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతుల రాజేష్, తిప్పారపు శ్రీనివాస్ ప్రత్యారోపణ చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతుల రాజేష్, పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి సభలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ను నిలుపుకోవడానికి, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి కేబినెట్ నిర్ణయం చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. కానీ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయవంచన చేస్తుందంటూ ఆరోపణ చేయడం సిగ్గుచేయటన్నారు. బీసీలను న్యాయవంచన చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమని, 33% ఉన్న బీసీ రిజర్వేషన్ 23%కి తగ్గిస్తే అప్పటి ప్రభుత్వంలో ఉండి వ్యతిరేకించలేదని ఆరోపించారు. బీసీలకు రాజ్యాధికారం దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ, ఖర్గే కృషి చేస్తున్నారని తెలిపారు. బీసీలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని వెల్లడించారు. అలాగే మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మంత్రి శ్రీధర్ బాబుపై విమర్శలు చేయడంపై మండిపడ్డారు. శ్రీధర్ బాబు దయాదక్షిణలతో ఎదిగిన పుట్ట మధు మంత్రి శ్రీధర్ బాబుపై పిచ్చిగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే చాతగాని చౌట దద్దమ్మ నిన్న అనుచిత వ్యాఖ్యలు చేశాడు. మంత్రివర్లకు ఓనమాలు దిద్దింది నేనే అని అంటుండు. జనం కోరుకుంటారు చీ అని చెప్పి నిన్ను పక్క పంపిరు. ఇంకా అయినా నీకు సిగ్గు వస్తలేదు. 5 సార్లు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారు, 2 సార్లు మంత్రివర్గలు చేసి మంత్రివర్గాలు చేస్తాను. మేనిఫెస్టో చైర్మన్. ఈ ప్రణాళికలన్నీ తీసుకొచ్చిన ఘనత శ్రీధర్ బాబుకు చెందుతుంది. అటువంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేసేదా? నీకు నీ ఐశ్యత ఏదో గుడ్లో మెల్లి అన్నట్టు ఒకసారి ఎమ్మెల్యే అయినంత మాత్రం నువ్వు ప్రజాదరణ పొందిన లీడర్ వా నువ్వు? అదే మంత్రి నుంచి 5 సార్లు ఎమ్మెల్యే గెలిచినంటే ఆయన సత్తా ఏంటిది? ఏ పేదవానికి ఆపద వచ్చినా ముందుంటాడు, పోయి ముందు వాళ్తాడు, ఆ పేదవాడిని సంక్షేమం కోసం పాటుపడతాడు. మాట్లాడే ముందు ఆలోచన చేసుకోవాలి ఏంటిది. నీకు రాజకీయ భిక్ష పెట్టింది శ్రీపాదరావు కాదా? మనందరికి కాదా? మా అందరికి కాదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒక ఎమ్మెల్యే ఉండి ఒక జడ్పీ చైర్మన్ చేసి అనవసరంగా పిచ్చి మాటలు మాట్లాడుకొని నీ ఇజ్జత్ నువ్వు తీసుకోకు. 42% పెంచుతూ క్యాబినెట్ ఆమోదం తెలుపుతూ ఆర్డినెన్స్ తేవడానికి కాంగ్రెస్ పార్టీ ముందుండి పనిచేస్తూ ఉంటే, మరి నిన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ కాంగ్రెస్ పార్టీ
ఒక కొత్త నాటకానికి తెరలేపిందని, ఓట్లు దండుకోవడానికే మరి 42% రిజర్వేషన్ అని తెర మీదకి తీసుకువచ్చిందని ప్రగల్భాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, గత 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏనాడైనా బీసీల సంక్షేమం కోసం కానీ, బీసీ రిజర్వేషన్ కోసం కానీ ఏనాడైనా బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ కావచ్చు, మీరు కావచ్చు, ఏనాడైనా మాట్లాడినారా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ కట్టుబడి చిత్తశుద్ధితోని 42% రిజర్వేషన్లు పెంచడం భారతదేశంలోనే ఒక గొప్ప చారిత్రాత్మకమైన విప్లవంగా భావిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ. ఇలా మా జాతీయ అధ్యక్షుడు ఎస్సీ, ఇలా మా రాష్ట్ర పిసిసి అధ్యక్షులు బీసీ. ఏనాడైనా బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీలకు ఇస్తారా అని అడుగుతా ఉన్నాం. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కాల్వలింగస్వామి, మహంకాళి స్వామి, కొలిపాక సుజాత, సూతారి లక్ష్మణ్ బాబు, గట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామ పంచాయతీ పరిధిలోని గాంధారి కిల్లా మైసమ్మ జాతరలో రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయక్పూర్ సేవా సంఘం, పరిరక్షణ సంఘం సభ్యులు మంత్రిని సన్మానించి ఆలయ అభివృద్ధిపై వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా నాయక్పూర్ వంశస్థులు మాట్లాడుతూ ఆదివాసీల ఆరాధ్య దైవం మైసమ్మ జాతరకు ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేసే విధంగా మంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యుత్ లైన్ లేకపోవడంతో భక్తులకు ఇబ్బందులు తలెత్తుతున్న సందర్భంలో అటవీ శాఖ అధికారులు విద్యుత్ ఏర్పాటు సహకరించాలని కోరారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో నిర్వహించే ఈ జాతరలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని, భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పించామని చెప్పారు. ఆషాఢ మాస బోనాల జాతర 20 తారీఖు నాడు ఆదివారం రోజున 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉత్సవాలలో భక్తులందరికీ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి పాల్గొనాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను. మన మందమరి ఆర్కేపీలో అతిపెద్ద ఆలయము గాంధారి మైసమ్మ. చాలామంది ఇక్కడ పూజలు చేసుకున్న తర్వాత వారి కోరికలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా నెరవేర్చాయి. అందరూ కూడా మంచి ఆలోచనతోని, మంచి భక్తితోని ఈ ఆలయంలో పూజలు చేసుకుంటే మీ అందరికీ మంచిగా ఉంటుంది. బోనాల పండుగ మన తెలంగాణలోనే అన్నిటికన్నా పెద్ద పండుగ బోనాల పండుగ. అందరూ కుటుంబ సభ్యులందరూ కూడా కలుసుకొని ఈ బోనాల పండుగ ఈ ఉత్సవాలు జరుపుకుంటూ 21 సంవత్సరాలు పూర్తిగా అయింది. అందరూ కూడా ఈ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఈ ఆలయాన్ని మంచిగా కట్టుకున్నారు, మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. భక్తులు కూడా ఇంకా ఎక్కువ చొరవ తీసుకొని ఈ ఆలయాన్ని ఇంకా పెద్దగా మంచిగా చేయాలి. ఈ జాతరలో ఆదివాసీ వంశస్థులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పాల్గొన్నారు. భక్తి మార్గం ద్వారానే భగవంతుని మోక్షం పొందవచ్చని కోదండ రామాలయం అర్చకులు మధుసూదనాచార్యులు సూచించారు. గోదావరి కని శ్రీ కోదండ రామాలయంలో దక్షిణాయన పుణ్యకాలం ఆషాఢమాసం సందర్భంగా ఈ గాయత్రి భజన మండలి వారి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 9 గంటల నుండి భక్త శ్రీ రామదాసు 108 సంకీర్తనల గానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులతో పాటు భజన మండలి సభ్యురాలు మాట్లాడుతూ భక్తి సంకీర్తనలతో ఆ భగవంతుని దైవానుగ్రహం కలుగుతుందన్నారు. రామనామ జపం చేసిన చోట రాముడు తలయాడతారని తెలిపారు. ఈరోజు ఆదివారము విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం. ఇంకొక 4 రోజులైతే దక్షిణాయనం వస్తుంది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో రామదాసు కీర్తనలు పాడాలనే సంకల్పం రావడమే గొప్పతనం. అందులో మన గాయత్రి భజన మండలి వారందరూ కలిసి శ్రమించి ఈ రామదాసు యొక్క కీర్తనలు 108 కీర్తనలు మనం గానాలాపన చేద్దామనే ఉద్దేశం చేత దాదాపు ఒక 15 రోజుల నుండి వీళ్ళందరూ కష్టపడి ఈరోజు ఈ పుణ్యదినమున
మన కోదండ రామాలయంలో గోదావరి కినలో మన ఈఓ గారు మరియు భక్త మండలి ఇంకా నానావిధ భక్త మండలు అందరూ కూడా వచ్చారు. వారందరూ కూడా పొద్దుటి నుండి ఈ యొక్క రామ గాన ఆలాపన చేస్తున్నారు. ఎందుకైతే ఎక్కడైతే రాముడు ఉంటాడో అక్కడ భక్తుడు ఆంజనేయ స్వామి ఉంటాడట. ఎందుకు ఉంటాడు అంటే మన బాధలను అన్నీ తీసివేసి తను మనల్ని సుఖంగా ఉంచేటందుకు ఆంజనేయ స్వామి ఉంటాడట. ఎక్కడైతే ఆంజనేయ స్వామి రామ రామ అని ఉంటాడో అక్కడ ఆ రామచంద్రుడు కూడా ఉంటాడట. ఇది కలియుగం. ఈ కలియుగంలో నవవిధ భక్తి మార్గాలు అనేటువంటి వాటిలో కీర్తనానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం అనేటువంటిది ఉంటుంది. చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. కీర్తన ద్వారా భగవంతుడిని చేరి మోక్షాన్ని సాధించవచ్చు అనేటువంటిది మనకు ఆ రోజే మహానుభావులు ఎందరో తెలిపి ఉన్నారు. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే నారదునితో మద్భక్తా ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే సెలవిచ్చింది. కాబట్టి సమాజంలో కొంతలో కొంత ఆధ్యాత్మికపరమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పడానికి గాను ఇలాంటి కార్యక్రమాలని మేము తరచూ ఏర్పాటు చేస్తూ ఉంటాం. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చారిటబుల్ ట్రస్ట్ పక్షాన వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో గతంలో 108 అన్నమయ సంకీర్తనలు, 108 రామదాస్ సంకీర్తనలు, 3 భజన సప్తాహ మహోత్సవాలను నిర్వహించి కొంత ఆధ్యాత్మిక వాతావరణాన్ని మా ద్వారా వ్యాప్తి చేయాలనేటువంటిది మా యొక్క చిరకాల వాంఛ. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శంకర్, చైర్మన్ గట్ల రమేష్, కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, శశిధర ఆచార్యులు, ఆలయ సిబ్బంది, భజన మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం నవచేతన పబ్లిషింగ్ హౌస్ ప్రచురించిన వేల్పుల నారాయణ రాసిన కథా సంపుటి వెలుగుల వెనుక పుస్తక ఆవిష్కరణ పరిచయ కార్యక్రమం శనివారం సాయంత్రం గోదావరికని భాస్కర్రావు భవన్లో సిపిఐ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డెల్ల గౌడ్, సిపిఐ నగర కార్యదర్శి కనకరాజు, రచయిత వేల్పుల నారాయణ పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పుస్తకంలో రచయిత వేల్పుల నారాయణ సింగరేణిలో కార్మికుల కష్టాలను, వారి హక్కుల సాధన కోసం నిర్వహించిన పోరాటాలను వివరించారని, ఈ పుస్తకం కార్మికులు, కవులు, కళాకారులు ఆదరించి చదవాలని వారు పేర్కొన్నారు. వెలుగుల వెనుక కథలు అనేది మా సీనియర్ ఏఐటీసీ నాయకులు వేల్పుల నారాయణ గారు ఈ బుక్ రాయడం జరిగింది. ఈ బుక్కే కాదు, తను చిన్నప్పటి నుంచే విప్లవ భావాలు, తను ఐటీఐ డిప్లొమా చేసి సింగరేణిలోకి రావడం, తను సింగరేణికి రాకముందే కమ్యూనిస్ట్ పార్టీగా ఆ ప్రాంత శ్రీరాంపూర్ మండల్లో అంకంపల్లిలో ఉండి చదువుకునే రోజులలోనే తను కమ్యూనిస్ట్ పార్టీ సభ్యునిగా తిరగడం, దాదాపుగా నేను తనకు చిన్నగా ఉన్నప్పుడు చూసాం మేము. నారాయణ గారు, ఈ వేల్పుల నారాయణ గారు, మాదర నారాయణ గారు ఆధ్వర్యంలో తను ఆ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీగా డెవలప్మెంట్ కావడానికి ఒకటిగా ఉండి ఇక్కడ ఇదంతా
ఆలోచన చేసి నెవరేసి బుక్ రాయడం చాలా గొప్ప విషయం. ఆయనకు నా తరఫున పర్సనల్గా యూనియన్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే ఈ బుక్ రాయడం ఇలా మేమందరం ఈ చరిత్రను కొంతమంది ఈ కాలంలో కొత్త కార్మికులు వచ్చారు కాబట్టి వాళ్ళకి ఆ చరిత్ర తెలియదు కాబట్టి పాత కార్మికులు దిగిపోయారు కాబట్టి ఈ బుక్ ఎంతో ఈ యువ కార్మికులకు పనిచేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కార్మికుల జీవితాల మీద, సింగరేణి కార్మికుల బతుకుల మీద, సింగరేణి కార్మిక కుటుంబాల యొక్క జీవన విధానం మీద, వాళ్ళు ఎదుర్కొనే సమస్యల మీద, సమ్మెల మీద, పోరాటాల మీద, యూనియన్ కార్యకలాపాల మీద, వారసత్వం మీద, కారుణ్యం మీద ఇలా అనేక రకాలుగా ఇందులో కథలు చేపించడం జరిగింది. ఇవన్నీ కూడా వాస్తవాలే. ఇవన్నీ కూడా నేను దగ్గర నుండి నా అనుభవపూర్వకంగా నేను అనుభవించిన సంఘటనలే కథలుగా రాయడం జరిగింది. ఇది ప్రతి ఒక్క సింగరేణి కార్మికుడు చదవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది చదువుతూనే మీరు గతంలో ఏముండే, భవిష్యత్తులో ఏం చేయాల్సిన అవసరం ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉండాలనే ఆలోచన మీకు కలిగే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ పుస్తక పరిచయ కార్యక్రమంలో సిపిఐ ఏఐటీసీ నాయకులు తాళపల్లి మల్లయ్య, మాటేటి శంకర్, తోడుపునడి రమేష్ కుమార్, టిఆర్ సుందర్రాజ్, ఎజ్జ రాజయ్య, ఎన్ రామకృష్ణరావు, పడాల కనకరాజు, బూడిద మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు 48 రోజులు సకల జనుల సమ్మెతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించారని, తెలంగాణ వచ్చాక కూడా వారి సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని తెలంగాణ సింగరేణి పరిరక్షణ సమితి అధ్యక్షులు గంటా సత్యనారాయణ రెడ్డి అన్నారు. సింగరేణి ప్రాంత మనుగడకి, సింగరేణి సంస్థ అభివృద్ధికి, సింగరేణి కార్మికుల కోసం సింగరేణి ప్రాంత బిడ్డగా నా వంతు పాటుపడతానని తెలిపారు. ముఖ్యంగా మాడుపేళ్ల సమస్య పరిష్కారం చేయడానికి, పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాల పరిష్కారం కోసం కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించి వారికి బతికివ్వాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. 30 సంవత్సరాలకు పైగా సింగరేణి కార్మికులు కష్టపడి పనిచేసి అనారోగ్య కారణాలతో మెడికల్ అన్ఫిట్ అయ్యాక తన కొడుకు, కుమార్తె, అల్లుడికి ఉద్యోగం వస్తుందని ఎదురు చూస్తే సింగరేణి కార్మికుల కుటుంబాలను, కార్మిక పిల్లలను ఉద్యోగం ఇవ్వకుండా సింగరేణి యాజమాన్యం వారి జీవితాలతో ఆటలాడుకుంటుందన్నారు. న్యాయపరమైన సమస్య తలెత్తకుండా న్యాయపరమైన సూచనలు తీసుకుని సత్వరమే ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలని, కాంట్రాక్ట్ కార్మికుల కోసం కార్పొరేషన్ బోర్డు ఏర్పాటు చేయాలని సింగరేణి ప్రాంత మంత్రులతో మాట్లాడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి ఈ సమస్య పరిష్కారం కోసం సింగరేణి సంస్థ మనుగడ కోసం తెలంగాణ సింగరేణి పరిరక్షణ సమితి ఎల్లవేళలా పనిచేస్తుందని గంటా వెల్లడించారు. ఈ మారుపేరు ఏదైతే ఉన్నదో ఆ మారుపేరు సమస్య పరిష్కారానికి మరి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని మేము పిలుపునిచ్చినాం, అన్ని పార్టీలకు అతీతంగా. అది ముందుకు వచ్చినట్టయితే దాని మీద అనేకమైనటువంటి చర్చలు జరిపినాం. సింగరేణిలో ఒక కార్మికుడు 30 ఏళ్ల సంది పనిచేస్తాడు అదే పేరుతోని, సింగరేణిలో అదే పేరుతోని సర్వీస్ పైసా, పట్టు పైసా తీసుకుంటాడు, సింగరేణిలో అదే పేరుతోని పింఛన్ తీసుకుంటాడు, సింగరేణిలో అదే పేరుతోని హెల్త్ ఫెసిలిటీస్ తీసుకుంటాడు, సింగరేణిలో అదే పేరుతోని కంపెనీ కోటర్ పొందుతాడు, సింగరేణిలో అదే పేరుతోనున్నటువంటి అతని కుమారునికి ఉద్యోగం ఇవ్వడంలా సింగరేణి యాజమాన్యానికి ఇవాళ ఎట్లాంటి అభ్యంతరం వచ్చిందనేదే మేము ప్రధాన అంశం తీసుకొని దీన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు దీన్ని వారి సింగరేణి ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ కూడా తీసుకుపోయి వారి దృష్టికి తీసుకుపోయి ఈ పరిష్కరించడానికి మా అంతుగా కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులకు కూడా చెప్పి మరి దీన్ని సమస్య పరిష్కరించడానికి ఇవాళ మేమంతా కూడా కష్టపడుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి రైతులకు సాగునీరు నీరందించే అవకాశం ఉన్నా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఎండబెడుతుంది. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆరోపణ. బీఆర్ఎస్ పార్టీ బీసీల పట్ల ప్రేమ లేదనేది మారో నిరూపితమైంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్, తిప్పారపు శ్రీనివాస్ ప్రత్యారోపణ.
గాంధారి కిల్లా మైసమ్మ తల్లిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. భక్తి మార్గం ద్వారానే భగవంతుని మోక్షం పొందవచ్చు. కోదండ రామాలయం అర్చకులు మధుసూదనాచార్యులు సూచన. కథా సంపుటి వెలుగుల వెనుక పుస్తక పరిచయం కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ ఏఐటీయూసీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీ న్యూస్.